విశ్వమణి బాబు గారు చాలా పేదరికం ఉన్నవాడు కోటేశ్వరుడు కావాలంటే ఏం చేయాలి? వెరీ గుడ్, మంచి క్వశ్చన్. ఇప్పుడు అందరూ ఇష్టపడేది ఏదంటే కోటేశ్వర జీవితమే కదా. ఎవరిని అడిగిన ఏం కావాలంటే డబ్బు, ఏమంటాడు? డబ్బు అంటాడు. ఇప్పుడు అందరూ నా క్లాసులో వస్తూ ఉంటారండి, నా క్లాసులో వచ్చే మాట్లాడుతూ ఉంటారు, ఏం కావాలమ్మా మీకు, ఏం కావాలని అంటే డబ్బు కావాలి సార్, మెల్లగా తోగుతూ, అంటే భయం. అక్కడ డబ్బు అనడానికి కూడా భయం. అది విశ్వమణి బాబుని అడగండి అమ్మంటాను, తిరిగి నేనే అడగమంటాను, సార్ మీకేం కావాలి సార్, డబ్బు డబ్బు అంటాను. నాకు భయం అనేది పోయింది కదా. డబ్బు, ఉత్సాహం, ఆనందం, సంతోషం, ఆనందంగా ఉంటుంది. ఆ డబ్బు అంటేనే ఆనందం అండి. నాకు డబ్బుకు మించింది ఏముంటుందండి ఈ సృష్టిలో. డబ్బు ఉంటే ఏదైనా సాధ్యమని నేను చెప్తానండి. అంటే ఉన్నాయి, సాధ్యం కానిది అనేది ఏం లేదు. డబ్బుతో ఏదైనా సాధ్యమే. డబ్బు ఉంటే నువ్వు అన్ని పనులు అనకూడతాయండి నీకు కూర్చున్న చోటే. కాబట్టి కోటేశ్వరుడు అవ్వాలి అనుకునేసినావు కదా, అనుకున్నావంటేనే జరుగుతుందని ఈ సబ్జెక్టే చెప్తున్నది. నిన్ను నువ్వు నమ్ముకొని నువ్వు ఏం కావాలన్నా బలంగా ఊహించమంటుంది, అనుకో అంటున్నది. అనుకుంటే పొందబడతావు అని చెప్తున్నది లా ఆఫ్ అట్రాక్షన్లో. నిన్ను నువ్వు నమ్మాలి. అయితే నువ్వు కోటీశ్వరుడు అవ్వాలంటే ఇతరుల మీద ఆధారపడేది నిలిచిపోవాలి. ఫస్ట్ దాన్ని వదిలేదు. ఇతరుల మీద ఆధారపడినావంటే అన్నిటికీ నువ్వు కడుగు కూడా ఎదగలేవు. ఇతరుల మీద ఆధారపడడం వదిలేసి నిన్ను నువ్వు నమ్ము. నిన్ను నువ్వు నమ్మినావంటేనే నీలో ఉన్న టాలెంట్ బయట వస్తుందని ఎన్నో వీడియోలో కూడా చెప్పాను. నువ్వు ఏదో సాధించడానికి పుట్టుండవు ఈ భూమిపైన. ప్రతి మానవుడికి టాలెంట్ ఉంది, ప్రతి మానవుడికి ఉందండి. ఇప్పుడు బిచ్చగాళ్ళు ఉన్నారా, వాళ్ళకి ఏం టాలెంట్ లేదండి, ఎవరు చెప్పారా? బోలుడు ఉన్నాయి. వాళ్ళు సింపుల్గా జీవించాలని అనుకున్నారు. ఏమనుకున్నారా? కష్టం లేకుండా సింపుల్గా సంపాదించాలి, అది ఏ పని చేయకూడదు, అసలు అడుగు కూడా ముదురు పెట్టకూడదు అనుకున్నారు. అంటే కూర్చున్న చోటే డబ్బు సంపాదించాలని వాళ్ళ మైండ్లో వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఒక తట్ట పెట్టుకొని కూర్చుంటే పడిపోతుంది మనకి అని అనుకున్నారు. కాబట్టి వాళ్ళు అదే రూట్లో పోతున్నారు. ఇప్పుడు వాళ్ళకి డబ్బు డైలీ రాకపోతే మళ్ళీ తట్ట పెట్టుకొని కూర్చుంటాడా? బాగా ఆలోచించాలి మీరు. ఇప్పుడు ఒక బిచ్చగా డైలీ చూడండి, మీ ఏరియాలో కూడా ఉంటాడు, ఒక దగ్గర కూర్చున్నాడు, డైలీ తట్ట పెట్టుకొని అక్కడనే కూర్చొని ఉంటాడు, లేక ఒక గుడ్డ పరిచేసానో కూర్చొని ఉంటాడు. అంటే వాడికి డబ్బు రాకపోతే మళ్ళీ అక్కడ కూర్చుంటాడా? 2 రోజులు చూస్తాడు, 3 రోజులు ఇంకేం లేదంటే ఇంకేదైనా చూసుకుందామని పోతాడు. వాడికి వస్తుంది కాబట్టి అనే కంటిన్యూ అవుతూ ఉంటాడు, వాడికి వస్తున్నదని. ఏరియా కొంచెం తక్కువ కలెక్షన్ అయినప్పుడు వేరే ఏరియా కావాలంటే మారుస్తారు. కాబట్టి ధనవంతుడు అవ్వాలి అని నువ్వు అనుకున్నావు కదా, ఇప్పుడు ఉన్న జీవితాన్ని మర్చిపోవు. అనుకునేసినావు కదా, నీ అలవాట్లు మార్చేయమని ఎప్పుడో చెప్పాను నేను. ధనవంతుడు అవ్వాలంటే ఫస్ట్ నీట్నెస్ కావాలి. ధనవంతుడు అంటే ఎట్లా ఉంటాడు? రిచ్గా ఉంటాడు. ఆ రిచ్నెస్ నువ్వు కోరుతున్నావు కాబట్టి నువ్వు మారు. ఫస్ట్ రిచ్నెస్ని తెచ్చుకో. ఉన్న బట్టలనే నీట్గా సర్దుకో, నీట్గా అందంగా తయారవు, క్రమ పద్ధతిలో నీట్గా తయారైపో. డబ్బు సంపద అనే పాట ఎప్పుడో పట్టించేశాను. ఆ డబ్బు ఎన్ఆర్ మైండ్కి పనికిరాని మాటలన్నీ నేర్పించుంటాం, అన్నింటినీ రికార్డ్ చేసి ఉంటుంది. అది దాన్ని అంతా తీసేయాలి మనం. అంటే ఉంది, ఇప్పుడు స్టాక్లో ఉంది, ఇది బయట వెళ్ళాలంటే కొత్తది నింపాలి. కొత్తది తీసుకొచ్చి ఇప్పుడు దాంట్లో నెట్టుకుని వచ్చినప్పుడే ఇది ఇట్లా పోతూ ఉంటుంది. ఇప్పుడు జనాలు పాత వాళ్ళు వచ్చేసి ఉంటారండి, ఆల్రెడీ నిండిపోయినారు కాల్లో. కొత్త వాళ్ళు ఇప్పుడు వస్తారు. ఇప్పుడు తిరుమల ఎగ్జాంపుల్కి తిరుమలకు పోతుంటాం, హాల్లో వేసేస్తుంటారు కదా ఫుల్గా వెయిటింగ్లో. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఈ హాల్ తెరుస్తారు, డోర్ తెరిచింది ఇది బడో అని పరిగిస్తారు. కొత్త వాళ్ళు వచ్చి దాంట్లో నిండిపోతున్నారు లేదా? అంటే నువ్వు పాతది పోయినప్పుడే కొత్తది నిండుతుంది అని కాదు, కొత్తది రావాలి అనుకున్నప్పుడు ఈ పాతది ఆటోమేటిక్ బయట పంపించేస్తాయి. కొత్త వాళ్ళు వస్తేనే. ఇప్పుడు కొత్త వాళ్ళు రాకపోయినారనుకో ఇంకా గంటల తరబడి కూడా పెడతారు. ఏమంటే ఆడకు పనులు ఉంటుంది, నిదానం పంపిద్దాంలే అనేసి. కొత్త వాళ్ళు ఫుల్ అవుతున్నారనుకో, కానీ పో నెట్టే పో, కానీ చాలిపో చూసింది చాలిపో, దేవుడి సాయి కూడా తిరిగి నీరు నెట్టేస్తూ ఉంటారు. అంటే నువ్వు కొత్త రికాన్ని దించాలి, మైండ్లోకి దించాలి. కొత్తగా లగ్జరీ కారు కావాలన్నా, ఇల్లు కావాలన్నా, పొలం కావాలన్నా, నీకేం కావాలనేది నీకు తెలియాలండి. ఫస్ట్ ధనవంతుడు అవ్వాలనుకున్నావు కదా, నీకు ఎలాంటి ధనరకం కావాలి అనేది నీకు ఫస్ట్ మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. ఇటువంటి కారు కావాలి, ఇటువంటి ఇల్లు కావాలి, ఇలాగ ఇటువంటి బిజినెస్ పెట్టుకోవాలి, నాకంతా ఒక 10 మంది పని చేయాలి, ఇలా ఆలోచించు. పదే ఆలోచించి రాయగలిగిన వాళ్ళు ఉంటే వీలైతే రాయండి. నీ జీవితం ఎలా ఉండాలని రాసేయి, పేపర్ మీద రాసేయి. ఎల్లో పేపర్, పసుపు పేపర్, రెడ్ పెన్ గురించి ఎన్నోసార్లు చెప్పాను, దాని మీద రాసేయి. రాయని తెలియని వాళ్ళు నీ మైండ్లో ఫిక్స్ చేసుకో, నాకు ఎలాంటి జీవితం కావాలి. పడుకున్న కళలో కూడా అదే, నిద్రలో కూడా అదే పోవాలండి. పడుకున్నా కూడా నిద్రలో అదే పోవాలి, ధ్యానంలో కూర్చున్నా కానీ అదే పోవాలి. పదే నువ్వు ఎప్పుడైతే ధనరేఖాన్ని నీకు బాగా పట్టిస్తావో నీకు సంబంధమే ఉండదు. కొత్త వ్యక్తులు కూడా నీకు పరిచయం అవుతారు. నీకు సంబంధమే ఉండదండి. కొత్త వ్యక్తులను కూడా పరిచయం చేసుకుంటుంది ఆ ఇన్నర్ మైండ్. ఆటోమేటిక్ తీసుకొస్తుంది. అదే చెప్పాను ఇంతకుముందు వీడియోలోనే, విశ్వంతో కనెక్ట్ ఈజీ కావాలంటే ఏం చేయాలని. మారినప్పుడు ఆ విశ్వశక్తి నీతోనే కనెక్ట్ అవుతుంది, టచ్ అవుతుంది. కొత్త వ్యక్తులను కూడా నీకు చూపిస్తుంది. ఎక్కడ పోతున్నా, ఏంది, ఎవరు, ఎక్కడెక్కడ కలుపుతుంది మనల్ని. సంబంధం లేని వాళ్ళనే. ఇప్పుడు నన్ను ఎక్కడో తీసుకొచ్చింది ఒక పల్లెటూరు బల్లి. ఒక పల్లెటూరులో పుట్టినా, ఒక పల్లెటూరు బల్లిలా గోడలు అత్తుకొని ఉన్నాను. ఈరోజు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ వచ్చి మీరంతా ఎలా తెలుసు నాకు?
ఈ యాంకర్లు ఎలా తెలుసు, ఈ స్టూడియోలు ఎలా తెలుసు, ఎన్నో హైదరాబాద్ జూబిలీకి వెళ్తున్నాను, సుమన్ టీవీ అంటున్నాను, హిట్ టీవీ అంటున్నాను, భక్తి టీవీ అంటున్నాను, అన్ని టీవీలకి ఎలా వెళ్తున్నాను, ఎందుకు కొత్త వాళ్ళంతా ఎలా పరిచయం అయ్యారు, ఎలా వచ్చింది మిమ్మల్ని అంత నా దగ్గరికి ఎలా తీసుకొచ్చింది, పరిచయం చేసిందే లేదా అంటే ధనరేఖానికి తీసుకుపోయింది. ధనరేఖం కావాలనుకొని పట్టుకున్నాను. నేను పేదవాడి నుంచి బయటపడాలి, ఇది ఎట్లాగానే ఎదగాలి అనుకున్నాను కాబట్టి ధనరేఖం మంచి జీవితాన్ని అనుభవించాలి, కోటీశ్వరుడు అవ్వాలనుకున్నాను కాబట్టి కొత్త కొత్త వ్యక్తులు పరిచయం చేసింది. దాని మార్గం ద్వారా నాకు డబ్బు అనేది ఏర్పాటు చేసుకుంటుంది, ఆటోమేటిక్ దానికి తీసుకెళ్తుందండి. దీనికి అంత కారణం ఎవరు? నేనే అంటే నువ్వే అని అర్థం. నువ్వు ధనరేఖము ధనవంతుడు కోటీశ్వరుడు అవ్వాలనుకున్నావంటే నువ్వు ప్రతిరోజు ప్రయత్నిస్తే ఆటోమేటిక్గా జరుగుతుంది. దీనికి అంత కారణం పట్టుదల, శ్రద్ధ, ఓర్పు, ఈ 3 ఉండాలండి. పట్టుదలతో దిగేయాల్సిందే. సార్ నా క్లాసులో వీడియోలు చూసి చెప్తూ ఉంటారు, కొంతమంది ఫోన్ చేస్తూ ఉంటారు, సార్ 21 రోజులు చేయమన్నారు, చేసేసినాను సార్, ఇంకా ఆపేస్తాను సార్ అంటే. దినము డబ్బు కావాలంటే 21 రోజులు చేసి నీకు ఎలా వస్తుంది? నువ్వు మారేదాకా జీవితాంతం పాడుతూనే ఉండవు, సులభంగా డబ్బు వస్తూనే ఉంటుంది. అందుకే కదా చెప్పాను, తెలియని వాళ్ళు నా క్లాస్ అటెంప్ట్ చేయనాను. నా క్లాసులు విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, హైదరాబాద్, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు అన్ని సిటీలో ఉన్నాయి కదా. ఒకసారి అటెంప్ట్ చేసి చూడండి ఫీడ్బ్యాక్లు చూడండి, ఏం చెప్తున్నారు జనాలు. వాళ్ళు ఎలా ధనవంతులైనారు, ఒక రైతు ఎలా ధనవంతులు అవుతున్నాడు, ఏమీ లేనివాడు కూడా ఎలా అప్పులు తీర్చుకునేస్తున్నాడు, ఎలా వాళ్ళు దాంట్లో నుంచి బయటపడ్డారు. ఇదే కారణం. నువ్వు మారు, నీ జీవితాన్ని మారుస్తుంది నీ ఎన్వైరన్మెంట్. దానికి మంచి చెడు తెలియదండి. నువ్వు ఏమనుకుంటావు దాన్ని చేసిచ్చడమే దాని పని. దానికి సైంటిస్టులు ఎలా అవుతున్నారు వాళ్ళు, దాని కొత్తది ఎలా కనిపెట్టాలి, కొత్త అనేసి కొత్త విషయాలను చూస్తుంది, పట్టిస్తారు. కొత్త అని పట్టించినారు. నువ్వు పాత అని పట్టుకున్నావు అంటే పాతలో ఉంటావు, కొత్తది పట్టించిన కొత్త కనిపెడతా పోతారు. ఆ మైండ్ని వాడుకుంటున్నారు వాళ్ళు, సైంటిస్టులుగానే పోతూనే ఉంటారు. మనం కొంచెమైనా వాడుకోబోలే. ఆ మైండ్ని ఎందుకు వచ్చింది అబ్బా తల్లో అబ్బా మెదడు వాడుకోమని కదా పుట్టింది, దాన్ని వాడుకోలేదే. చదువుకునేటప్పుడు దేన్ని ఉపయోగించి చదివారు మీరంతా? ఆ మైండ్ని ఉపయోగించే చదివినాం. ఇప్పుడు జీవితానికి వచ్చినప్పుడు ఆ మైండ్ని మర్చిపోయినాం. ఇలా వాడుకో, ఇలా చెప్పు, కోటీశ్వరుడు అయ్యే తీరుతావు, 100% నిజం. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, నేను చాలా సులభంగా ధనవంతుడు అవ్వాలి అనుకొని నా అలవాట్లు మార్చుకొని నేను చాలా సులభంగా ధనవంతుడు అయినందుకు డబ్బులకి, విశ్వానికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.